నమస్కారం కేసీటీవీ వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. నేను బడికి పోతా ర్యాలీ నిర్వహించిన విద్యాశాఖ అధికారులు. ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చే రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించండి. జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్. రాహుకాల పూజలు అందుకున్న శ్రీ బోయకొండ గంగమ్మ. స్పందించారు, పరిష్కరించారు. వార్తలను వివరాలు. నగరి ప్రాంతీయ ఆసుపత్రికి వచ్చే పేషెంట్లకు విలువైన వైద్య సేవలు అందించాలని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ వైద్య ఆరోగ్య శాఖ అధికారులను ఆదేశించారు. శుక్రవారం నగరి ప్రాంతీయ ఆసుపత్రిని జిల్లా కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ నగరి ఏరియా ఆసుపత్రికి వైద్య సేవల నిమిత్తం వచ్చే పేషెంట్లకు మెరుగైన వైద్య సేవలు అందించాలన్నారు. దీంతో పాటు ఆసుపత్రిలో పారిశుద్ధ్య నిర్వహణను పక్కాగా నిర్వహించాలన్నారు. ప్రభుత్వ ఆసుపత్రులలోనే సాధారణ ప్రసవాలను ప్రోత్సహించాలన్నారు. ఇందుకు గాను క్షేత్రస్థాయిలో గల ఏఎన్ఎంలు గర్భిణీల ఆరోగ్య స్థితిగతులపై పూర్తి అవగాహన ఏర్పరచుకుని వారికి అవసరమైన పూర్తి వైద్య సేవలు సకాలంలో అందించాలన్నారు. మాతా శిశు సంరక్షణలో భాగంగా సిసి మరణాలను తగ్గించేందుకు చర్యలు చేపట్టాలన్నారు. ఆరోగ్యశ్రీ నిధుల క్రింద పేదవారికి చేయాల్సిన రక్త పరీక్షలు చేసేందుకు అవసరమైన వస్తువులను కొనుగోలు చేయాలన్నారు. చంటి పిల్లలకు అవసరమైన మందులను ఆసుపత్రి నందు అందుబాటులో ఉంచాలన్నారు. బ్లడ్ స్టోరేజ్ సెంటర్ను త్వరితగతిన బ్లడ్ బ్యాంకుగా మార్చేందుకు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. Like what in the face, the baby. So this ambulance also, like people come from the private ambulance. No. But about it is one the ambulance, one or two ambulance, even hospital ambulance. Hospital is one the ambulance. So you put the patient in one the hospital. So if you people are like private hospital and like ambulance and the charge is and so what is the blood center? Blood storage center. Blood storage center. Yes. Blood bank is also sanctioned there, but not in the So blood ఎలా వస్తుంది? డొనేషన్ ద్వారా వస్తుంది. Yes. మదర్ బ్యాంక్ వచ్చి బ్లడ్ క్యాంప్ పెడతాం సార్. అక్కడ డొనేట్ చేస్తారు. అది తీసుకెళ్ళి వాళ్ళు స్క్రీన్ చేసి మళ్ళీ మాకు పంపిస్తారు. 20 లైన్ ఇస్ ఫర్ 2030 అట్లా ఉంటుంది. కోరిన కోరికలు తీర్చే కల్పవల్లి శక్తి స్వరూపిణి శ్రీ బోయకొండ గంగమ్మ తల్లికి శుక్రవారం శాశ్వతంగా రాహుకాల అభిషేక పూజల్ని నిర్వహించారు. ఈ సందర్భంగా అమ్మవారికి సుగంధ ద్రవ్యాలతో పంచామృత అభిషేకాలు చేసి పట్టు వస్త్రాలు పూలమాలలతో ప్రత్యేక అలంకారాలు చేశారు. అనంతరం మహామంగళ హారతి సమర్పించారు. తిరుమల శ్రీవారిని శుక్రవారం తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు మరియు నటి హేమ దర్శించుకున్నారు. సైడ్ కూర్చోండి. గోవింద
పొంగనూరు పట్టణం దూలవాళ్ల ఇండ్ల ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యకు స్పందించి పరిష్కరించినందుకు కృతజ్ఞతలు తెలిపారు టీడీపీ నాయకులు. దూలవాళ్ల ఇండ్ల ప్రాంతంలో పారిశుద్ధ్య సమస్యతో మురుగునీరు నిల్వ ఉండి దోమలు, ఈగలు బెడదతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న విషయాన్ని 2 రోజుల ముందు టీడీపీ నాయకులు కుమార్, దినేష్లు కమిషనర్ నరసింహప్రసాద్ దృష్టికి తీసుకువెళ్లగా ఆయన స్పందించి పారిశుద్ధ్యంపై దృష్టి సారించారు. శుక్రవారం జేసీబీ సహాయంతో మురుగునీరు నిల్వ లేకుండా కచ్చా కాల్వను ఏర్పాటు చేశారు. శానిటరీ ఇన్స్పెక్టర్ వెంకట సుబ్బయ్య పనులను పర్యవేక్షించారు. బడిగేడు పిల్లలందరినీ బడిలో చేర్చడమే నేను బడికి పోతా కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశమని చిత్తూరు జిల్లా సమగ్ర శిక్ష ఏఎల్ఎస్ఓ అజయ్ కుమార్ రెడ్డి తెలిపారు. పొంగనూరు మండలంలో నేను బడికి పోతా కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. బడిగేడు పిల్లలు అందరినీ బడిలో చేర్పించే లక్ష్యంగా నేను బడికి పోతా కార్యక్రమాన్ని పట్టణంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఇస్లాం నగర్ నక్కబండ నందు నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా సమగ్ర శిక్ష ఏఎల్ఎస్ఓ అజయ్ కుమార్ రెడ్డి హాజరు కావడం జరిగింది. ఈ కార్యక్రమం మండల విద్యాశాఖ అధికారులైన చంద్రశేఖర్ రెడ్డి మరియు రెడ్డన్న శెట్టిల ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా అధికారి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం బడిగేడు పిల్లలందరినీ బడిలో చేర్చే కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందని, నేను బడికి పోతా ర్యాలీ కార్యక్రమాన్ని ఇస్లాం నగర్, నక్కబండ ప్రాంతాల్లో నిర్వహించి బడిగేడు పిల్లల్ని గుర్తించి తిరిగి పాఠశాలలో చేర్పించడం జరిగిందని తెలిపారు. బడిలో చేరిన పిల్లలకు స్టూడెంట్ కిట్, ఇతర విద్యా ప్రోత్సాహకాలు అందించడం జరుగుతుందని తెలిపారు. బడిగేడు పిల్లల్ని ఎవరైనా పనిలో పెట్టుకుంటే చట్ట ప్రకారం చర్యలు చేపట్టడం జరుగుతుందని, అలాగే చింతకాయల బట్టీల యాజమాన్యానికి కూడా అవగాహన కల్పించడం జరిగిందని తెలిపారు. అనంతరం పట్టణంలోని సనా కాంపౌండ్ నందు ప్రాథమికోన్నత పాఠశాల విద్యార్థులు, ఇతర సిబ్బంది ద్వారా ర్యాలీ అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో ప్రధాన ఉపాధ్యాయులు సురేంద్రబాబు, ఆసాద్, ఐసిడిఎస్ సిబ్బంది కల్పన, సిఆర్పిలు శ్రీనివాసులు, అబ్దుల్ లతీఫ్, నారాయణ స్వామి, మీనాక్షి, అంజమ్మ, మంజుల, వెంకటరమణ, తేజ, శేఖర్ తదితరులు పాల్గొన్నారు. ఎవరి ఇయర్ వస్తాం సార్ ఇంటికి ఏం మా बोले बाप की जो प्रॉब्लम है అందరూ చదవాలి, అందరూ ఎదగాలి. बच्चे स्कूल में ना पढ़ेंगे लिखेंगे होंगे खेलेंगे कूदेंगे किताब कलम पकड़ो, किताब कलम पकड़ो, अब्बल थोड़ा छोड़ो, अब्बल थोड़ा छोड़ो, किताब कलम पकड़ो. ఈ పొంగనూరు మండలం ఇస్లాం నగర్ పాఠశాల పరిధిలో ఈ ఏరియాలో ఉన్నటువంటి ప్రాంతాలన్నింటినీ కూడా స్కూల్ ఏజ్ చిల్డ్రన్ ఎవరెవరైతే బడికి రాలేదో వాళ్ళందరి ఇళ్లకు వెళ్ళి ఆ తల్లిదండ్రులు మొబిలైజ్ చేయడం జరిగింది.
మన తల్లిదండ్రులు అందరూ కూడా పనుల్లో నిమిత్తం ఎక్కడికైనా పంపించినట్లయితే వాళ్ళపైన ఆ చర్యలు తీసుకుని హెచ్చరించడం జరిగింది. మరియు అలాగే చింతపండు కొట్టేటటువంటి ఒక ప్రాంతంలో వాళ్ళ యజమానిని కూడా ఇట్లా 18 సంవత్సరాల వయసు లోపల ఉన్నటువంటి పిల్లలు ఎవరైనా కూడా పని చేయించినట్లయితే మీ పైన చర్యలు తీసుకోబడుతుంది, కేసు బుక్ చేస్తామని చెప్పి కూడా హెచ్చరించడం జరిగింది. ఈ నేను పోతానేటటువంటి ప్రోగ్రాంలో భాగంగా ఈరోజు పొంగనూరు మండలంలో 3 పాఠశాలలు ఎంపిక చేసుకుని ఈ నేను బడికి పోతానే ప్రోగ్రాం నిర్వహించడం జరుగుతోంది. ఈరోజు ఇక్కడ 5 మంది పిల్లలను గుర్తించడం జరిగింది. వివిధ కారణాల చేత వాళ్ళని బడికి పంపించట్లేదని చెప్పిన తల్లిదండ్రులు చెప్పారు. వాళ్ళందరికీ కూడా నచ్చజెప్పి ప్రభుత్వం నుంచి ఇచ్చేటటువంటి సౌకర్యాలు అయితే పిల్లలకు ఇస్తున్నటువంటి ఉచితంగా ఇస్తున్నటువంటి ఉచిత భోజనం కిట్ కానీ అన్నీ కూడా ఇంత సౌకర్యాలు కల్పిస్తోంది కాబట్టి పాఠశాలలో చేర్పించి 18 సంవత్సరాల వరకు వాళ్ళ దగ్గర పని చేయించకూడదని హెచ్చరించి వాళ్ళందరినీ కూడా తల్లిదండ్రులు ఒప్పించడం జరిగింది. 10వ తరగతి పిల్లలు 8th క్లాస్ ఒకరు, 9th క్లాస్ ఒకరు, ఈ పిల్లలందరూ కూడా రేపటి నుంచి బడిలోకి వచ్చే విధంగా తల్లిదండ్రులు ఒప్పించి రావడం జరిగింది. సో ఈ పొంగనూరులో ఈరోజు ఈ బడిబాట కార్యక్రమాన్ని బాగా తిరిగి పిల్లలందరూ కూడా బడిలో చేర్చేదానికి ప్రయత్నం చేయడం జరిగింది. ఇందులో భాగంగా చిత్తూరు సమగ్ర శిక్షణ నుంచి ఏఎల్ఎస్ కోఆర్డినేటర్ అజయ్ కుమార్కి మరియు ఎంఈఓ చంద్రశేఖర్ రెడ్డి, ఎంఈఓకు జగన్శెట్టి గారు, ప్రధాన ఉపాధ్యాయులు, ఇక్కడ పనిచేస్తున్నటువంటి ఉపాధ్యాయులు మరియు సిఆర్పీలో ఐసిడిఎస్కి సంబంధించిన అంగన్వాడీ కార్యకర్తలు అందరూ కూడా ఈరోజు ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ ప్రాంతంలో అందరూ కూడా వెళ్ళేటటువంటి చేరుగా మేము మోసి రావడం జరిగింది. 29న మరకత నంది విగ్రహం భక్తుల దర్శనార్థం శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరిదేవి ఆలయంలో ఏర్పాటు చేస్తున్నట్లు ఆర్యవైశ్య సంఘం వారు తెలిపారు. ప్రపంచంలోనే ఏకైక మరకత నంది విగ్రహం కర్ణాటక రాష్ట్రం నుండి పొంగనూరు పట్టణం బజారు వీధిలో గల శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయ ప్రాంగణంలో భక్తుల దర్శనార్థం ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. సాయంత్రం 5 నుంచి దర్శనం కల్పించనున్నట్లు తెలిపారు. కావున భక్తులు మరకత నంది విగ్రహాన్ని దర్శించుకుని పునీతులవ్వాలని కోరారు. పొంగనూరు రాయలసీమ చిల్డ్రన్స్ అకాడమీ విద్యార్థిని గాన్సీ సమాజ్ వారు సత్కరించారు. స్థానిక రాయలసీమ చిల్డ్రన్స్ అకాడమీలో 2023-24 విద్యా సంవత్సరం 10వ తరగతి పబ్లిక్ పరీక్షల్లో 600 మార్కులకు గాను 590 మార్కులు సాధించిన గంచి కవితను రాజస్థాన్ రాష్ట్రంలోని జాలూరు జిల్లా బాగ్రా పట్టణంలోని గాన్సీ సమాజ్ వారు సత్కరించారు. ఈ అమ్మాయి పొంగనూరు పట్టణంలోని భవానీ ఫ్యాన్సీ షాప్ యజమాని గంజి దలారాం బాటి కుమార్తె. బుధవారం రాజస్థాన్లోని జాలూరులో జరిగిన ఒక కార్యక్రమంలో జాలూరు ఎంపీ లుంబారాం చౌదరి మరియు జాలూరు ఎమ్మెల్యే జోగేశ్వర్ గర్గ్ కవితకు ల్యాప్టాప్ బహుకరించి సత్కరించడం జరిగింది. ఈ అమ్మాయిని రాయలసీమ చిల్డ్రన్స్ అకాడమీ డైరెక్టర్ చంద్రమోహన్ రెడ్డి ఉపాధ్యాయ బృందం అభినందించారు. రంగ సంస్థ ఆర్టీసీని బలోపేతం చేసి సంస్థలో పనిచేస్తున్న సిబ్బందికి పని ఒత్తిడి తగ్గించాలని శుక్రవారం పొంగనూరులో జరిగిన SWF సమావేశంలో ఆర్టీసీ జోనల్ కార్యదర్శి భాస్కర్, సిఐటియు జిల్లా కార్యదర్శి వాడి గంగరాజులు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో వారు మాట్లాడుతూ గత ప్రభుత్వాలు చేసిన తప్పిదం వలన ఆర్టీసీ నష్టాల్లోకి వెళ్లిందని, ఇప్పటికైనా నూతన ప్రభుత్వం ప్రభుత్వ రంగ సంస్థను కాపాడే విధంగా నిధులు కేటాయించి బలోపేతం చేయాలని డిమాండ్ చేశారు. సంస్థలో పనిచేస్తున్న సిబ్బందికి రకరకాల ఒత్తిడితో అనారోగ్యాలతో గురవుతున్నారని, పని ఒత్తిడి తగ్గించాలని కోరారు. మహిళా కండక్టర్లకు రాత్రి సమయాల్లో డ్యూటీలు వేస్తూ ఇబ్బందులు పెడుతున్నారని, వారికి మౌలిక సదుపాయాలు కల్పించాలని డిమాండ్ చేశారు. అర్ధరాత్రిలో డ్యూటీలు దిగిన వారికి ఆయా డిపోల్లో మౌలిక వసతులతో విశ్రాంతి గదులు ఏర్పాటు చేయాలని, వాటిపై దృష్టి పెట్టాలని కోరారు. ప్రజలకు రవాణా సౌకర్యం కల్పించడంలో ఆర్టీసీ ముందంజలో ఉందని, దానికి తగ్గట్లు ఏర్పాట్లు కూడా చేయాలన్నారు. పొంగనూరు డిపో SWF కమిటీ ఏకగ్రీవంగా ఎన్నికైంది. గౌరవ అధ్యక్షులుగా వాడ గంగరాజు, అధ్యక్షురాలిగా మమత, కార్యదర్శిగా నాగార్జున, ఉపాధ్యక్షుడు హరినాథ్, సహాయ కార్యదర్శి KV రెడ్డమ్మ, కోశాధికారిగా శోభ, ప్రచార కార్యదర్శులుగా ప్రమీల, శిరీషలతో పాటు 5 మందిని కమిటీ సభ్యులుగా ఎన్నుకోవడం జరిగింది. నూతనంగా ఎన్నికైన అధ్యక్ష కార్యదర్శులు మాట్లాడుతూ ఆర్టీసీ కార్మికుల సమస్యలపై కమిటీ కృషి చేస్తుందని తెలిపారు. ప్రభుత్వ రంగ సంస్థ అయిన ఆర్టీసీ సంస్థని బలోపేతం చేయాలని చెప్పి
సిఐటియు అనుబంధ సంస్థ ఎస్డబ్ల్యూఎఫ్ స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ ఎస్డబ్ల్యూఎఫ్గా గతంలో అనేక సార్లు పోరాటాలు చేశాం. ఈ పోరాటాల సందర్భంగా ప్రభుత్వాలు కదలిక వచ్చాయి. అయితే పాలకులు ఆర్టీసీ సంస్థని రకరకాల పద్ధతుల్లో ఉపయోగించుకునే పని చేయడం వల్ల ఈరోజు ఆర్టీసీ నష్టాల్లోకి కూరుకుపోతుంది. అందువల్ల మేము సిఐటిగా ఒకటి చెప్తున్నాం, ప్రస్తుత ప్రభుత్వం, నూతన ప్రభుత్వం మేము ఆర్టీసీ సంస్థని అభివృద్ధి పదంలో నడిపిస్తామని చెప్పి గతంలో హామీ ఇచ్చారు. ఆ హామీ ప్రకారం ఈ ప్రభుత్వ రంగ సంస్థనైన ఆర్టీసీని బలోపేతం చేయడానికి ఒక ప్రత్యేకమైన నిధులు ఇచ్చి ఈరోజు ప్రజలకి అన్ని రకాల రవాణా మార్గం కూడా కల్పించాలని చెప్పి దానికి ఇక్కడ ఈ సంస్థలో పనిచేస్తున్న కండక్టర్లు కానీ డ్రైవర్లు కానీ చాలా సమస్యలతో సతమతమవుతున్నారు. ఆ సమస్యలను కూడా పరిష్కారం చేసే దిశగా ప్రభుత్వం ముందు చూపుతో ముందుకు రావాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. అందువల్ల సంస్థను ఒక పక్క అభివృద్ధి చేస్తూ మరోపక్క సంస్థలో పనిచేస్తున్న ఆ సిబ్బంది సమస్యలను కూడా పరిష్కారం పని భారం చాలా తీవ్రత పెరిగిపోతా ఉంది. ఈరోజు బస్సులు లేక బస్సులు కూడా కండిషన్లో లేని బస్సులు చాలా ఇబ్బందికరంగా పరిస్థితి ఉంది. అందువల్ల ఈ టీమ్స్ వచ్చిన తర్వాత వాళ్ళ పని భారం పెరిగిపోయిన పరిస్థితి మనం చూస్తున్నాం. అదేవిధంగా మహిళా కండక్టర్లు కూడా చాలా సమస్యలు ఉన్నాయి. ఈ సమస్యలన్నింటినీ కూడా పరిష్కారం చేసే దిశగా ఇక్కడ అధికారులు ప్రయత్నం చేయాలి. ప్రభుత్వం కూడా ఆ దిశగా ఆలోచించాలని చెప్పి సిఐటిగా కోరుతున్నాం. ఈరోజు ఎస్డబ్ల్యూఎఫ్ జోనల్ కమిటీ ఆధ్వర్యంలో పొంగనూరు డిపో ఎస్డబ్ల్యూఎఫ్ సర్వసభ్య సమావేశం నిర్వహించుకున్నాం. ప్రధాన ఉద్దేశం కమిటీ ఏర్పాటు చేయాలని చెప్పి ఆ మేరకు ఈరోజు కొత్త కమిటీని ఎన్నిక చేసుకుని కామ్రేడ్ గంగరాజు గారు సిఐటి జిల్లా కార్యదర్శి గారి సమక్షంలో పొంగనూరు డిపో ఎస్డబ్ల్యూఎఫ్ కమిటీని ఏర్పాటు చేసుకుని పొంగనూరు డిపో కార్మికులు ఎదుర్కొన్న దైనందిన సమస్యలు, అదేవిధంగా డ్యూటీలో వాళ్ళు ఎదుర్కొన్న సమస్యలను పరిష్కరించడానికి, అదేవిధంగా పొంగనూరు డిపో అభివృద్ధికి కూడా మా కమిటీ శాయశక్తిలో కృషి చేస్తుందని చెప్పి మేము తెలియజేసుకున్నాం. థ్యాంక్ యూ. శక్తి స్వరూపిణి శ్రీ చాముండేశ్వరి దేవి రాహుకాల పూజల్ని అందుకుంది. పుంగనూరు పట్టణం తూర్పు మొగసాలలో ఉన్న శ్రీ చాముండేశ్వరి దేవి ఆలయంలో శుక్రవారం సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక అలంకరణ, విశేష పూజలు అర్చకులు నిర్వహించగా మహిళలు భక్తి శ్రద్ధలతో నిమ్మకాయ దీపాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయానికి వచ్చిన భక్తులకు అమ్మవారి తీర్థ ప్రసాదాలను అర్చకులు అందజేశారు. సర్వాణి రూపాణి విద్యనిగిరా జ్ఞానాన్ని గ్రస్తాభివదంగిరాసే దాతాపరస్థాద్యముదాధార చక్రప్రవిత్తానురక్షణసరః తమేవం విద్వానం హృదయోదే నాణ్యపంతా విద్యతే జనాయ ప్రజాపతి క్షరదిగర్భేగ్యంతః అజాయమానామవదాజాయతే తస్య ధీరా పరిధానం దియోనియం మరీచీనామవిక్షంతే దదః यो देवीभ्यो वादते यो दिवानां प्रोहितः पूर्वो यो देवीभ्यो जातः नमोर्जाय ब्रह्मये प्रजं ब्रह्मं दिनेन्दः देवाग्रे तद्ब्रोह्णे तस्यैवं ब्रह्मणा विद्यात् तस्य देवा वन्दते ऋक्षते लक्ष्मीक्षरज्ञोः होरात्रेवारस्वे नक्षत्राणि लोकम् अस्य नव्यातम् इष्टं मनिषाणाम् अवं मनिषाणाम् सर्वं मनिषाणाम् पक्षयोरावणीमहे गातं यज्ञाय गातं यज्ञपदये दैवीये स्वस्तिरस्वनः तस्तिर्मानुषेभ्यः और्ध्वन्दिगादरेशनं षण्णो अस्तुभुवने विद्युदश्वदेव ॐ शान्ति शान्ति शान्तिः.
త్రాగునీటి సమస్య తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ పేర్కొన్నారు. శుక్రవారం మధ్యాహ్నం నిండ్ర మండల ప్రజా పరిషత్ కార్యాలయంలోని సమావేశపు మందిరం నందు నిండ్ర మండల సర్వసభ్య సమావేశానికి జిల్లా కలెక్టర్, నగరి శాసనసభ్యులు గాలి భానుప్రకాష్తో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ మండలంలో త్రాగునీటి సమస్య తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలన్నారు. దీంతో పాటు సీసీ రోడ్లకు సంబంధించిన ప్రతిపాదనలను సిద్ధం చేయాలన్నారు. ఈ సమావేశంలో ఎంపీపీ దీప, ఎంపీడీఓ భవానీ, తహసీల్దార్ నాగమణి, వివిధ సంబంధిత శాఖల మండల స్థాయి అధికారులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. నేను బడికి పోతా ర్యాలీ నిర్వహించిన విద్యాశాఖ అధికారులు. ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చే రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించండి. జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్. రాహుకాల పూజలు అందుకున్న శ్రీ బోయకొండ గంగమ్మ. స్పందించారు, పరిష్కరించారు. తిరిగి కేసీటీవీ వార్తలతో మళ్ళీ కలుసుకుందాం. అందరికీ నమస్కారం.